చూపు, ఒక భవిష్యన్ని ప్రేమ. గోదావరి ఒడ్డున నిలిచిన ప్రేమ. 1960ల కాలం. గోదావరి నదీ తీరానికి దగ్గరలోని చిన్న గ్రామం దేవరపల్లి. అప్పుడు ప్రేమ అంటే మాటలు కాదు, నిశ్శబ్ద చూపులు, ఓర్పు, త్యాగం. రాజ్ గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడు. తెల్లని ఖద్దరు బట్టలు, చేతిలో పుస్తకం, ముఖంలో శాంతి. అతని జీవితం పిల్లలకు అక్షరాలు నేర్పడమే. అమృత ప్రతిరోజు నది నుంచి నీళ్లు తెచ్చే అమ్మాయి. ముఖంలో అమాయకత్వం, కళ్లలో లోతైన భావాలు. బావి దగ్గర ఆమె నవ్వు రామయ్య గుండెను తాకేది. వాళ్ళ ప్రేమ మాటలతో మొదలవలేదు. ఒక చూపు, ఒక చిరునవ్వు, ఒక మౌన సమ్మతి. గ్రామంలో ఎవరికీ తెలియకుండా బన్యన్ చెట్టు కింద రాజ్ ఆమె కోసం పుస్తకం చదివినట్టు నటించేవాడు. అమృత నీళ్ల కుండ పెట్టి ఆయన కళ్ళలోకి ఒకసారి చూసి వెళ్ళేది. కాలం గడిచింది. గ్రామ పెద్దలు అమృతకి పెళ్లి నిర్ణయించారు. రాజ్ ఏమీ చేయలేదు. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే తన సంతోషం కాదు, ఆమె భవిష్యత్తు. పెళ్లి రోజు వచ్చింది. అమృత వెళ్ళిపోయింది. కాని వెళ్లే ముందు బావి దగ్గర ఒక పాత పత్రం వదిలింది. దానిలో ఒక్క వాక్యం మాత్రమే. మీరు నాకు ప్రేమ అంటే ఏమిటో నెపారు. ఈ జన్మలో కాదు, తర్వాతి జన్మలో మీ విద్యార్థినిగానే మీతో ఉంటాను. ఇప్పటికీ ఆ గ్రామంలో ఒక పాత బన్ని చెట్టుంది. అక్కడ ఒక వృద్ధ ఉపాధ్యాయుడు ప్రతిరోజు పుస్తకం చదువుతూ కూర్చుంటాడు. అది ప్రేమ. శబ్దం లేని ప్రేమ. కాలాన్ని కూడా ఓడించిన ప్రేమ.